వేసవిలో తులసి మొక్క ఎండిపోతుందా? ఈ చిట్కాలు ట్రై చేయండి. తులసి పచ్చగా 10 కాలాలు ఉంటుంది. వేసవికాలం వస్తే చాలు మనుషులతో పాటు ఇతర ప్రాణులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. సూర్య భగవానుడి యొక్క తాపానికి తట్టుకోలేక విలవిలలాడుతూ వేసవిలో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసి మొక్కలు నిద్రించడం జరుగుతుంది. ఇలా తులసి మొక్కలు నిద్రించకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి? తులసి మొక్కలను ఏ విధంగా కాపాడుకోవాలి? ఇలాంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మాది ఒక విన్నపము. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరియు ఇప్పటివరకు మీరు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. తులసి మొక్క సామాన్యంగా ఎండిపోతే ఆ ఇంట్లో ఏదో అరిష్టము జరగబోతుంది అని భయపడుతూ ఉంటాము. తులసి మొక్క నిద్రించడానికి చాలా కారణాలు ఉంటాయి. అందువలన తులసి మొక్క ఇంట్లో నిద్రించినట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. సామాన్యంగా తులసి మొక్కను ఎండిపోతే మొక్క ఎండిపోయింది అని అనకూడదు. తులసి నిద్రించింది అనాలి. మన పురాణాల ప్రకారం మరియు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం తులసి కోటకు చాలా ప్రాధాన్యత ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఆయుర్వేద మందుల తయారీలో తులసి ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ మహాదేవునికి ఎంతో ఇష్టమైన మొక్కల్లో తులసి ఒకటి. తులసి మొక్కకు మరియు హిందువులకు అవినాభావ సంబంధం ఉంది. తులసి మొక్కను మూలికలకు రాణి అని పిలుస్తూ ఉంటారు. తులసి మొక్కలు వేసవికాలంలో ఎక్కువగా నిద్రించడం జరుగుతూ ఉంటుంది. ఇలా తులసి నిద్రించకుండా ఉండాలి అంటే కొన్ని పద్ధతులు పాటించాలి. వేసవి కాలంలో తులసి మొక్కను ఎక్కువగా ఎంత తగలని ప్రదేశాలలో ఉంచాలి. ఉదయం పూట వచ్చే ఎండ ఎక్కువ హాని చేయదు. కనుక ఉదయం పూట ఎండ తగిలే ప్రదేశాలలో ఉంచాలి. లేకపోతే సూర్యరశ్మి ప్రక్రియ జరగక నిద్రించే అవకాశం ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం వేళలో సూర్య కిరణాలు ఎక్కువగా పడేచోట తులసి మొక్కను ఉంచకూడదు. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం వచ్చే ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది. దాని వలన తులసి ఆకులు అనేవి ఎండిపోయి తులసి మొక్క నిద్రించడం జరుగుతుంది. అలాగే మిట్ట మధ్యాహ్నం సమయంలో తులసి కోటకు నీళ్లు పోయకూడదు. ఇలా చేసినా కూడా తులసి నిద్రించే అవకాశం ఉంది. కేవలం ఉదయం లేదా సాయంత్రం సమయంలో మాత్రమే తులసి కోటకు నీళ్లు పోయాలి. చాలామంది తులసి ఆకులను ఆయుర్వేదాల కోసం వినియోగిస్తూ ఉంటారు. కొంతమంది తులసి ఆకులను నేరుగా ప్రతిరోజు తింటూ ఉంటారు. ఈ ప్రక్రియలో తులసి ఆకులను ప్రతిరోజు తులసి మొక్క నుంచి కోస్తూ ఉంటారు. ఇలా వేసవికాలంలో అస్సలు చేయకూడదు. ఒకవేళ తులసి ఆకులు అవసరం ఏర్పడినట్లయితే ఎక్కువ ఆకులు తులసి మొక్క నుంచి వేరు చేయకుండా వీలైనంత తక్కువ ఆకులు కోయాలి. ఎందుకంటే మొక్కల యొక్క బలం చెట్ల ఆకుల్లోనే ఉంటుంది. అసలే వేసవికాలంలో తులసి మొక్కలు చాలా అల్పంగా ఉంటాయి. ఇటువంటి సమయంలో ఆకులను కోయటం వలన తులసి నిద్రించే అవకాశం ఉంది. అంతేకాకుండా దీపారాధన చేసేటప్పుడు అగరబత్తులు, దీపారాధన వేడి తులసి మొక్కకు తగలకుండా చూసుకోవాలి. ఇలా చేయటం ద్వారా తులసి మొక్క నిద్రించకుండా కాపాడుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము.